పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భూమ్నగర్ కాలనీలో దొంగలు ముస్లిం రవీందర్ ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న తులం బంగారం, 4 కిలోల వెండి విగ్రహాలు, 40,000 నగదును అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పేరు మంగళవారం వచ్చారు. సోమవారం ఆదివారం ఎక్కించినట్టున్నాడు. సోమవారం ప్లాన్ చేసినట్టు కాలం ఇటు ముందుకు వేసిందా ఇది వచ్చేసింది. మామ ఆడ డబ్బులు ఇస్తాడు, నేను శివాచిన ఇది బ్యాగులు పట్టుకుంటాను. అయ్యో మమ్మీ తాళం తీసి ఉన్నది అన్నాడు. ఈ కథ వచ్చినావు 2 డబ్బులు ఇక మొత్తం ప్రాణం పోయింది. ఇది కూడా పిల్లగాళ్ళు కూడా మంచిగా ఇవ్వదే కాదు అన్ని వాళ్ళు కొంచెం పెద్దవాడు అలా 10 రోజులు పోయినా 8 రోజులైనా పేరు ఆదివారం రాత్రి 7:30 గంటలకు తిరుపతికి వెళ్ళిపోయినాం. మంగళవారం నైట్ 1:15 వచ్చినాం. వచ్చి చూసేసరికి డోర్లు మొత్తం ఓపెన్ చేసి మొత్తం వస్తువులన్నీ చిందరవందర చేసి వెండి సామాగ్రి, పూజ సామాగ్రి, నగదు రూపాయలు, బంగారం అన్నీ తీసుకెళ్ళినట్టున్నారు. ఎక్కడెక్కడ ఏమో అన్ని బట్టలన్నీ సదిరి చిందరవందరం చేసి ఉన్నది. సుమారు 4 కిలోల వెండి వస్తువులు, దేవుని వస్తువులు, 1 తులం బంగారం, 40,000 రూపాయలు క్యాష్. ఇప్పుడు ఎంత? 2 లక్షలు వచ్చారు. రాత్రి సిఐ గారు వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు, వేరే పెట్రోలింగ్ వాళ్ళు వచ్చారు, చూసిర్రు. ఇదంతా తిరిగిండు. బాంబు స్క్వాడ్ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చిండు, అన్నీ తీసుకున్నారు ఫింగర్ ప్రింట్స్.